హైదరాబాద్ లో నిరుద్యోగ మార్చ్ ఉద్రిక్తంగా మారింది. ఇందిరా పార్క్ వద్ద 1,00,000 మందితో మార్చ్ కు నిరుద్యోగులు ప్రయత్నాలు చేపట్టారు. కాగా అందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో ఆందోళన వేదికను చైతన్యపురిలో అశోక ఆన్లైన్ అకాడమీకి మార్చారు. జీవో 46 రద్దు, గ్రూప్ 1, 2, 3 పోస్టుల పెంపు తదితర అంశాలపై ధర్నా చేశారు. కాగా అనుమతి లేని కారణంగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ సమీపంలో నిరుద్యోగ యువత లక్షలాది మందిగా నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకు ముందస్తుగానే అన్ని సన్నాహాలు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు గతేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల విషయంలో ఎలాంటి స్పష్టత లేకపోవడంతో గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ మోసం చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల ఊసే ఎత్తకుండా, నిరుద్యోగుల విషయంపై ఎక్కడ ప్రస్తావన లేకుండా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధిష్టానం ఈ రకంగానే అవలంబిస్తా ఉంది. తీరుని వ్యతిరేకిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా కూడా ధర్నా చౌక్ వద్ద లక్షలాది మందిగా ఈ ధర్నాకు పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని. కానీ పోలీసులు ఈ ఇచ్చినటువంటి అప్లికేషన్ ని నిరాకరిస్తూ ఈ ధర్నాకు అనుమతి లేదు, ఈ అనుమతి ఇవ్వడం కారణంగా రాష్ట్రంలో, తెలంగాణలో, హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుంది. లక్షలాది మంది నిరుద్యోగ యువతలు రోడ్డుపైకి వస్తే కంట్రోల్ చేయడం సాధ్యపడనటువంటి అంశం. శాంతి భద్రతలో ట్రాఫిక్ ఇబ్బందితో పాటు అక్కడ వచ్చేటువంటి రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు నిరుద్యోగ యువత మార్చ్ పేరుతో తలబెట్టినటువంటి కార్యక్రమానికి అనుమతించే లేదంటూ కూడా పోలీసులు దాన్ని రిజెక్ట్ చేయడంతో అక్కడగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా స్పాట్ అక్కడి నుంచిగా మార్చేసి తిరిగి చైతన్యపురిలో ఉన్నటువంటి అశోక్ ఆన్లైన్ అకాడమీ ద్వారా తమ గలం రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించే విధంగా మళ్ళీ సన్నాహం చేస్తూ అక్కడ ఆల్టర్నేట్ గా ఇంకో ధర్నా చౌక్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా నిరుద్యోగులు భారీగా చేరుకుంటున్నారంటూ కూడా సమాచారం అందినటువంటి వెంటనే సరూర్ నగర్ పోలీసులు చైతన్యపురిలో ఉన్నటువంటి ఆన్లైన్ అశోక్ అకాడమీ దగ్గరికి చేరుకొని అక్కడ దీక్ష స్టార్ట్ చేయబోతున్నటువంటి అశోక్ ని అదుపులోకి తీసుకొని అక్కడ అందుబాటులో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అదుపులోకి తీసుకొని కొంతమందిని చైతన్యపురి పోలీస్ స్టేషన్ కి, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ కి అశోక్ ని ఎక్కడ తరలించారనేది మాత్రం ఇప్పటి వరకు పోలీసులు ఆ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయలేదు. అశోక్ ని వెంటనే విడుదల చేయాలంటూ కూడా నిరుద్యోగ యువకులందరూ కూడా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు కొద్దిసేపు ఆందోళన చేపట్టి అక్కడ పెద్ద మొత్తంలో నినాదాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉద్యోగాల కోసం పోరాటం చేస్తే, ఉద్యోగాల కోసం అడిగితే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తమను అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అక్రమంగా అశోక్ ని అరెస్ట్ చేసింది. అశోక్ ని ఎక్కడికి తీసుకెళ్లారు, అసలు ఉన్నాడా లేదా, తీసుకెళ్లేదన్న పోలీసులు అతని పైన ప్రయోగం చేస్తా ఉన్నాడా, అక్రమ కేసులు పెడతా ఉన్నారా, అశోక్ ఆచూకీ ఎందుకు తెలియజేయట్లేదు, పోలీసులు ఇంత రహస్యంగా దాచిపెట్టడానికి గల కారణాలు ఏంటి అంటూ కూడా నిరుద్యోగ యువత అక్కడ పెద్ద మొత్తంలో చేరుకొని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో, పోలీస్ స్టేషన్ ముందు పెద్ద మొత్తంలో నినాదాలు చేస్తూ బైఠాయించి పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు న్యాయం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగులకు జీవో నెంబర్ 46 ని రద్దు చేయడమే కాకుండా గ్రూప్ 1, 2, 3 ఈ గ్రూప్ లో ఈ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి పోస్టులు ఎక్కువగా పెంచాలని ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప మేము ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ కూడా ఉద్యోగులందరూ కూడా, నిరుద్యోగులు అక్కడికి చేరుకొని ఆందోళన చేపడతా ఉన్నారు. ఒక పక్క పోలీసులు పోలీస్ స్టేషన్ లోనికి చొచ్చుకొచ్చేటువంటి విద్యార్థులందరూ కూడా అడ్డుకొని వాళ్ళని శాంతింపజేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ముందుగా అశోక్ ఆచూకీ తెలియజేయాలి, అశోక్ ఎక్కడున్నా క్షేమంగా ఉన్నాడా అనే విషయాన్ని తమకు తెలియజేయాలి. అక్రమంగా ఏవైనా అరెస్టులు, అక్రమంగా కేసులు ఏవైనా పెట్టినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇష్యూని ఉధృతం చేస్తాము, రేపటి నుంచి ఆందోళనకు సిద్ధమవుతాము, నిరుద్యోగులంతా కూడా ఏకతాటికి వచ్చి పెద్ద మొత్తంలో ఉద్యమం చేయబోతామన్నట్టు కూడా ఇప్పటికే హెచ్చరించి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే బైఠాయించి పెద్ద మొత్తంలో నినాదాలు చేస్తా ఉన్నారు. నిరుద్యోగ మార్చ్ తలబెట్టినటువంటి కార్యక్రమం హైదరాబాద్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. వందలాది మందిగా నిరుద్యోగులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఆందోళన చేపడతా ఉన్నారు. కాబట్టి పోలీసులు వారిపై
ఇప్పటికే అణిచివేసి కొంతమందిని కట్టడి చేసి అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా స్పందించి నిరుద్యోగుల విషయంలో వారు అడిగినటువంటి విధంగానే హామీలను నెరవేర్చడమా, లేదా ఈ లోక్సభ ఎన్నికల తర్వాత నిరుద్యోగుల అంశంపై కూడా చర్చించి మొత్తం రాష్ట్ర కేబినెట్ ఏ రకంగా డిసిజన్ తీసుకుంటుందో దాని ప్రకారంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా, లేదా గతంలో నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలు 10 లక్షల ఉద్యోగాలు ప్రతిసారి నోటిఫికేషన్ ఇస్తామంటూ కూడా ఏవైతే మాయమాటలు చెప్పి ఇన్ని రోజుల పాటు 10 ఏళ్ల పాటు విద్యార్థుల జీవితాలతో చిలగాటం ఆడమే కాకుండా ఈ గ్రూప్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ సందర్భంగా పేపర్ లీక్ అవ్వడము, పేపర్ మాల్ ప్రాక్టీస్ కి పాల్పడము, మ్యానిపులేట్ చేయడము, ప్రతిసారి గ్రూప్ ఎగ్జామినేషన్స్ ఏది జరిగినా ఏదో రకంగా ఇబ్బందికి గురవుతూ కొంతమంది కోర్టుకు వెళ్లడము, తప్పు క్వశ్చన్స్ ని ప్రింట్ చేయడము, రకరకాలుగా ఈ 10 ఏళ్లలో విద్యార్థులు అనేక నరకం అనుభవించారు. అదే తీరులో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ ఉందనే ఒక అనుమానం తమకుంది కాబట్టి రోడ్డుపైకి రావాల్సి వచ్చిందంటూ మాత్రం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. రేహనా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.